తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించి ఆనందించారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ 3 రోజుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమై 27 వరకు కొనసాగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని ప్రత్యేక పరిణయోత్సవ మండపాన్ని ఈ సందర్భంగా అద్భుతంగా అలంకరించారు. దశావతారాలు, అష్టలక్ష్మి రూపాల థీమ్తో పూలతో అలంకరణలు చేయడంతో ప్రాంగణం కళాత్మకంగా మెరిసిపోయింది. మొదటి రోజు సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గజవాహనంపై శోభాయాత్రగా పరిణయోత్సవ మండపానికి విచ్చేశారు. అమ్మవార్లు ప్రత్యేక పల్లకీలో చేరుకుని అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరై భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పరిణయోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. నారాయణగిరి ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. కుటుంబాలతో వచ్చిన యాత్రికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శించడం తమ అదృష్టంగా భావించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొదటి రోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనం నిర్వహించబడతాయి. ప్రతిరోజు దివ్య కళ్యాణం వైభవంగా జరగడం, ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి అన్ని ఏర్పాట్లను టీటీడీ సమర్థంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. మొత్తంగా తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాల మొదటి రోజు ఆధ్యాత్మిక ఉత్సాహంతో, అంగరంగ వైభవంగా, భక్తుల సందోహంతో ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది.